సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వగా దానిని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో 1000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. ఈ క్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు నీరడ్ శ్రీనివాస్ 1000 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొనగా ఆయనను శుక్రవారం మిత్ర యూత్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మాలల సింహ గర్జన కార్యక్రమం విజయవంతం చేయడంలో కృషి చేసిన శ్రీనివాస్ సేవలు గొప్పవని, భవిష్యత్తులో కూడా సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు బత్తుల వంశీ, ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, కోశాధికారి శ్రావణ్, నాయకులు గొట్టె ప్రభాకర్, బత్తుల కమలాకర్, యువ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో యువతను చాలా ప్రోత్సహించారు. అదేవిధంగా అందరినీ మోటివేట్ చేసి అందరినీ మరి సమకూర్చి మన జరిగినటువంటి మీటింగ్ ను తీసుకుపోవడము, మరి పాదయాత్రలో వారు కృషి చేయడం అనేది మేము మిత్ర తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దానిలో భాగంగా ఈ ప్రోగ్రాము విజయవంతమైన సందర్భంగా మేము వారిని గుర్తించి మరి మిత్రయూత్ ఆధ్వర్యంలో వారిని ఈరోజు మరి సన్మానించడం అనేది జరిగింది. దీనికి వారు సహకరించినందుకు యూత్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున మరి వచ్చిన లీడర్లందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆగస్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణలో భాగంగా అక్టోబర్ 25న జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బ్రిటిష్ అక్బర్ గారి ఆధ్వర్యంలో మరి సెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి పాదయాత్ర భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 38 రోజులు 35 నియోజకవర్గాలు 16 జిల్లాలు 1000 కిలోమీటర్లు మొత్తం పాదయాత్ర చేయడానికి మరి తెలంగాణలో మాలలేరన్న ఒక అసత్య ప్రచారాన్ని దాన్ని నిరూపించడానికి ఈ పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో భాగంగా మరి అందరు చైతన్యవంతులై మరి మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి డిసెంబర్ 10 జరిగినటువంటి మహాసభను అందరూ విజయవంతం చేసినందుకు వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు పాదయాత్రలో నేను పాల్గొనడానికి నన్ను గుర్తించి చంద్రుతి మిత్ర యూత్ మాలకుల బాంధవులందరికీ ప్రత్యేకంగా జైబీలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.